హాయ్ ఫ్రెండ్స్, మనిషి జీవితంలో ఎప్పుడు మాట్లాడాలో ఎప్పుడు మౌనంగా ఉండాలో తెలిసిన వాడే నిజమైన జ్ఞాని. మాటలకు శక్తి ఉంది. అవే మనిషి హృదయాన్ని గెలుస్తాయి. అవే సంబంధాలను పాడు చేస్తాయి. మనం చెప్పిన మాటలు ఒకసారి బయటకు వచ్చాక వాటిని తిరిగి వెనక్కి తీసుకోలేము. అందుకే చాణక్యుడు చెబుతాడు, కొన్ని సందర్భాల్లో మౌనం వహించడం మాటల కంటే శ్రేష్టం. ఎందుకంటే మౌనం అంటే బలహీనత కాదు, అది ఒక జ్ఞానమయమైన నిర్ణయం. ఇప్పుడు ఆ 10 సందర్భాలను చూద్దాం. అందులో మొదటిది కోపం వచ్చినప్పుడు. కోపం అనేది మనిషి మనసును అమ్మేసే అగ్ని. ఆ అగ్ని తాకినప్పుడు మనం మాట్లాడే మాటలు కత్తిలా గాయపరుస్తాయి. ఆ మాటలు ఒకసారి బయటపడితే అవి ఎప్పటికీ మనకే శత్రువులుగా మారుతాయి. కాబట్టి కోపం వచ్చిన క్షణంలో మౌనం అనేది మనకే రక్షణ, మన సంబంధాలకు కవచం. రెండవది మన రహస్యాల విషయానికి వచ్చినప్పుడు. జీవితంలో ప్రతి ఒక్కరికి కొన్ని వ్యక్తిగత రహస్యాలు ఉంటాయి. ఆ రహస్యాలు బయటపడ్డ క్షణం నుండి అవే మనపై బరువులా మారిపోతాయి, మన శత్రువుల చేతిలో ఆయుధాలుగా మారిపోతాయి. అందుకే రహస్యాల విషయానికి వస్తే మౌనం పాటించడం సురక్షితం. మూడవది అజ్ఞానుల మధ్యలో ఉన్నప్పుడు. ఎవరికి అర్థం కాని చోట ఎంత నిజం చెప్పినా ఉపయోగం ఉండదు. అజ్ఞానుల ముందు వాదన పెట్టడం అనేది నీళ్లు ఇసుక మీద పోసినట్టే. అక్కడ మాట్లాడడం వల్ల మన జ్ఞానం తగ్గుతుంది. మౌనం వహించడం ద్వారా మన గౌరవాన్ని కాపాడుకోవచ్చు. నాలుగవది అపవాదులు వినిపించినప్పుడు. ఎవరో మన గురించి తప్పుడు మాటలు చెప్పిన వెంటనే సమాధానం ఇవ్వడం వల్ల మనమే చిన్నవాళ్ళం అవుతాం. కానీ మౌనం పాటిస్తే కాలమే మన నిజాయితీకి సాక్ష్యం ఇస్తుంది. మౌనం మన గౌరవాన్ని రక్షిస్తుంది, మన ధైర్యాన్ని చూపిస్తుంది. ఐదవది పెద్దల సమక్షంలో ఉన్నప్పుడు. మనకన్నా అనుభవం ఉన్న వారిని ఎదుర్కొని వాదించడం వల్ల మనకు లాభం ఉండదు. ఆ సమయంలో మౌనం వహించడం అంటే బలహీనత కాదు, అది గౌరవానికి గుర్తు. మనకు తెలియకపోయినా పెద్దలు మాట్లాడినప్పుడు విని మౌనంగా ఉండడం వల్ల మన జ్ఞానం పెరుగుతుంది. ఆరవది దుఃఖంలో ఉన్నప్పుడు. మనసు బరువుగా ఉన్నప్పుడు మనం మాట్లాడే మాటలు మనలోని బాధను మరింత పెంచుతాయి. ఆ సమయంలో మన భావాలను మాటల్లో చెప్పడం కంటే మౌనం పాటించడం మనసుకు శాంతి ఇస్తుంది. మౌనం మనలోని తుఫానును నెమ్మదిగా ఆపేస్తుంది. ఏడవది వాదనలో గెలవనని తెలిసినప్పుడు. కొన్ని వాదనలు మొదలవుతాయి, ముగియవు. మన మాటలను ఎవరు వినరని తెలిసినప్పుడు అక్కడ మనం మౌనం వహించడం గొప్ప జ్ఞానం. అలా చేస్తే మన శక్తి వృధా కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుంది. అందులో ఎనిమిదవది ఎవరో మన తప్పులు చూపినప్పుడు. తప్పులు చూపించినప్పుడు వెంటనే ప్రతిస్పందించడం కంటే మౌనం వహిస్తే మనలో ఆలోచన మొదలవుతుంది. ఆ మౌనం మనలో ఇంట్రోస్పెక్షన్ కలిగిస్తుంది, మన తప్పును సరిదిద్దుకునే అవకాశం ఇస్తుంది. తొమ్మిదవది ఈర్ష్య, అసూయ కలిగిన వారితో ఉన్నప్పుడు. అసూయ ఉన్నవాళ్ళు ఎంత చెప్పినా వినరు. వారు మన మంచిని కూడా చెడుగానే చూస్తారు. అలాంటి వారి ముందు ఎక్కువ మాట్లాడితే వారు మనపైనే దాడి చేస్తారు. మౌనం వహిస్తే వారి దుర్బుద్ధి వారినే కుంగదీస్తుంది. పదవది దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు. దేవుడి ముందు మౌనం అనేది ఒక భక్తి. ఆ మౌనం మన హృదయాన్ని పవిత్రం చేస్తుంది. మాటలు లేకుండానే మన హృదయం ఆయనతో మాట్లాడుతుంది. దేవుడి దగ్గర మౌనం అనేది శక్తివంతమైన ప్రార్థన. చాణక్యుడు చెప్పినట్టు మౌనం అనేది బలహీనత కాదు, అది మనలోని గొప్ప శక్తి. ఎప్పుడు మాట్లాడాలో, ఎప్పుడు మౌనం వహించాలో నిజంగా జ్ఞాని. మాటలతో మనం గెలిచేది తాత్కాలికం, కానీ మౌనంతో గెలిచేది శాశ్వతం. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని కొత్త కంటెంట్ల కోసం కొత్త వాళ్ళైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.